నేటి రాశి ఫలాలు. వృషభ రాశి వారికి ఈరోజు బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన పెట్టుబడులను అందుకోగలుగుతారు ఈరోజు. అలాగే వృషభ రాశి వారు ఈరోజు గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే ఎవరైతే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి చాలా అనుకూలమైన కాలంగా ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి ఈరోజు అధిక లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. ఇక మొత్తంగా ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే బంధుమిత్రుల ఆగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నూతన పరిచయాలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారు శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని విజయవంతంగా అమలు చేయగలుగుతారు. ఇక నూతన వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు. వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ముందంజలో ఉండి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సంతోషకరమైన సమాచారం అనేది అందుతుంది. వైద్యులకు సాంకేతిక నిపుణులకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది కనబడుతుంది. నూతన పదవి లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అవార్డులు రివార్డులు దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు సినీ పరిశ్రమల్లో మంచి లాభాలు లభిస్తాయి. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఐటీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కూడా వస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థులకు మరింత ఉత్సాహంతో దూసుకు వెళ్లడానికి కావలసిన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు వృషభ రాశిలోని మహిళలకి సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ఈ రోజు వృషభ రాశి వారు దుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతా శుభమే జరుగుతుంది.